రాజోలు నియోజకవర్గం ఇరుసుమండ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో 3 రోజుల కిందట జరిగినటువంటి ఓఎన్జీసీ నిర్లక్ష్యం వలన జరిగినటువంటి విస్ఫోటనం ప్రదేశంలో ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అని సుస్పష్టంగా అర్థమవుతుంది. మరి మూతపడిపోయినటువంటి ఈ యొక్క బావిని ఈ యొక్క ఓఎన్జీసీ డీప్ అనే యొక్క సంస్థకి మరి సబ్ లీజ్కి ఇవ్వటం జరిగింది. ఇది ఏ రీతిగా జరిగిందని ఒకసారి ఆలోచన చేస్తే ఈ డీప్ సంస్థ అనేది అనేక సార్లు బ్లాక్ లిస్ట్లో ఉంది. అనేక సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి. అయినా నాయకుల యొక్క ప్రోద్బలంతో మరలా ఈ యొక్క ఓఎన్జీసీ యొక్క సంస్థలోకి అది అడుగుపెట్టడం జరిగింది. ఈ డీప్ సంస్థ అనేది గుజరాత్కి సంబంధించినటువంటి సంస్థ. ఆ యొక్క సంస్థ ఎక్కడున్నా కూడా పాత పడిపోయినటువంటి పైపులతోటే మరి ఈ యొక్క పనులు జరగటం జరిగింది. దానికి సాదృశ్యంగానే ఈరోజు ఇంత విస్ఫోటనం జరిగింది. అదృష్టం కొద్దీ ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క కోనసీమ ప్రాంతంలో పచ్చని యొక్క కోనసీమలో ఎప్పుడైతే ఈ యొక్క ఓఎన్జీసీ కార్యకలాపాలు వచ్చాయో అప్పుడే తన యొక్క అందాన్ని కోల్పోయింది. ఎటు చూసినా ఓఎన్జీసీ బావులే, ఎటు చూసినా మా యొక్క ఇళ్ల కింద మా ఇళ్ళకి పక్కన కూడా ఈ యొక్క పైపు లైన్లు ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల కింద ఇస్తున్నటువంటి పైపులు మరి ఈ రోజు వరకు వాడుతున్నారంటే ఈ యొక్క ప్రాంతం మీద ఈ యొక్క ఓఎన్జీసీకి ఎంత నిర్లక్ష్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగా మరి నగరంలో మరి ఈ యొక్క పాడుపడిపోయినటువంటి ఆ పైపు లైన్ పేలి దాదాపు 29 మంది మరి అమాయక ప్రజలు చనిపోయారు. మరి దీని అంతటికి కారణం ఈ యొక్క ఓఎన్జీసీ, దీన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలే. మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ అంతటిని కూడా గుజరాత్కి తీసుకువెళ్ళి గుజరాత్కి అక్కడ ఆదాయం పొందుతుంది. వారికి ఏమో ఆదాయము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో ఆర్తనాదాలు మరి చావులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈ యొక్క దీనిని అరికట్టాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచితమైనటువంటి గ్యాస్ ఇవ్వాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ప్రతిదీ కూడా చేయాలి. కేవలము ఈ యొక్క ఓఎన్జీసీ ఆ యొక్క అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ గ్యాస్ అంతా కూడా తరలించుకుపోతున్నారు. మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ఇరుసుమండ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైతే ఈ విస్ఫోటనం ద్వారా మరి ఆందోళన చెందారో, భయాందోళనకు గురయ్యారో వారందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలి. ఏదో 3,000 ఇచ్చి 50 కేజీలు ఇచ్చి మరి రైస్ ఇచ్చి ఆ విధంగా కాదు, కానీ ప్రతి కుటుంబానికి ఈ 3 గ్రామాల ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు నష్టపోయినటువంటి వారికి చేనులు కానీ ఈ యొక్క కొబ్బరి చెట్లు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలి. వేల కోట్ల నుంచి ఇక గ్రామాల నుంచి ఈ ప్రాంతం నుంచి ఓఎన్జీసీ తీసుకువెళ్తున్నాయి. కానీ నిర్లక్ష్యంగా ఏదో చిన్న రోడ్లు వేయటం, ఏదో స్కూల్లో ఈ యొక్క గిన్నెలు ఇవ్వటం కాదు, కానీ ఈ ప్రాంతాన్ని ఒక దత్త తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు ఈ యొక్క నగరంలో జరిగినప్పుడు ఆ యొక్క ఓఎన్జీసీ వారందరూ కూడా అక్కడ ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ నగరం గ్రామాన్ని దత్త తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జరగలేదు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కడతామన్నారు. ఇప్పటికీ కూడా జరగలేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క నిర్లక్ష్యంతో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలకి మేలు కొలుపుతాం. నాయకులతో సంబంధం లేకుండా ఈ యొక్క సామాన్య ప్రజలతో ఒక ఉద్యమాన్ని చేస్తాం. ఈ యొక్క కోనసీమ ప్రాంతాన్ని అంతటను కూడా ఈ యొక్క ఓఎన్జీసీ దత్తత తీసుకోవాలి. ఆ రీతిగా ప్రజలతోటి ఒక మహోద్యమాన్ని చేసి ఈ యొక్క ఓఎన్జీసీని మరి ఇక్కడి నుంచి మరి ఏదైతే కోట్లాది రూపాయలు ఆర్జిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి నిధులు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, హాస్పిటల్ కట్టాలి, ఈ యొక్క విద్య సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ కూడా ఓఎన్జీసీ చేయాలి. ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతుతో ఒక మహోద్యమాన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.